సంకీర్తన ఎంత గొప్పవో ఇందాక మనం అంటున్నట్టుగానే తాళపాక తిరుమలాచార్యులు చెప్పారు. సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిలువాడి పావనుడైన అక్కడప్పుడు తాళ్లపాక అన్నమాచార్యుడు అంటాడు. ఆయన సకల వేదాల సారాన్ని ఆయన సంకీర్తనల రూపంగా వెలయించి ఈ పాదాలకు అందజేశాడు. అటువంటి అక్కడంక భక్తుడు తాళ్లపాక అన్నమయ్య అంటాడు. తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు ఒక అడుగు ముందుకెళ్ళి వేదంపులు పౌరాణిక వాదంపులు వరకవిత్వ వాణి వీణా నాదంపులు కృత సృజనాహ్లాదంపులు తాళ్లపాక అన్నయ్య పదములు అంటాడు. ఎంతో ఘనంగా వేదాల సారం ఉంది, పౌరాణిక వాదం ఉంది, అందులో లేనిదేది లేదు అని చెప్తూ అద్భుతమైన రీతిలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తన గురించి చెప్పడం జరిగింది. అలాగే అన్నమాచార్యుల వారు సమస్త వైష్ణవ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా. అయితే ఆయన శ్రీరాముడిని చూసినా, శ్రీకృష్ణుడిని చూసినా, నృసింహుడిని చూసినా, ఎవరిలో అయినా సరే ఆ వెంకటేశ్వరుడిని ఆయన దర్శించాడు. కృష్ణుడిని చూస్తే వెంకటాద్రి కృష్ణుడు అంటాడు, శ్రీరామచంద్రమూర్తిని వెంకటాద్రి రాముడు, అలాగే నృసింహుడిని అహోబలాలు వెలిసిన తిరుమలేశ అంత ఘనంగా సకల దేవతా స్వరూపంలో శ్రీనివాసుడిని దర్శించిన అన్నమయ్య అదే విషయాన్ని తేటతనం చేస్తూ అన్ని మంత్రములు ఇంది ఆవహించారు, వెన్నతో నాకు కలిగే వెంకటేశ్వర మంత్రము అంటాడు. ఎంత ఘనంగా ఏ మంత్రాన్ని ఎవరు గొప్పగా అనుష్ఠిస్తూ వాడు గొప్ప ఫలాన్ని పొందని చెప్తాడు ఆయన. నారదుడు జపించే నారాయణ మంత్రము మనకి అందరికీ కూడా తెలిసిన విషయమే. పరమ భాగవతుడైన నారద మునీంద్రుడు నారాయణ నారాయణ అని సకల లోకాలు సంచరిస్తూ ఉంటాడు. చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రం. ప్రహ్లాదుని తండ్రి ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు, ఎక్కడ లేడు అంటే ప్రతి చోట ఉన్నాడు ఆయన. మనందరం కూడా బోధన గారి చోటాలు మనందరికీ తెలిసినవే. సమయాతీతం అవడంతో నేను క్లుప్తంగానే వ్యాఖ్యానాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే విభీషణుడు, కోరి విభీషణుడు చేపని రామ మంత్రము. ఆ రావణాసురుడు సోదరుడైన విభీషణుడు శరణు పెడితే ఆ శ్రీరామచంద్రమూర్తి శరణించి తర్వాత అతన్ని లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయడం జరిగింది. వేరే నాకు కలిగే వెంకటేశ మంత్రము, వీళ్ళందరికీ కూడా ఈ మంత్రం అయితే నాకు మాత్రం ఆ వెంకటేశ మంత్రం ఎంతో గొప్పగా వనబడిందంటాడు. రంగము వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే ఆ ధ్రువుడు ఎంతో ఘనంగా శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుని ధ్యానించి ధ్రువతారగా నిలిచిపోయాడు. అలాగే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ఆయన భక్తులకి ఎంత గొప్పగా విధేయుడవుతాడంటే ఆఖరికి రథసారథిగా మారాడు అర్జునుడికి. అది చెప్పడానికి అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు అంటాడు. ఇదే విషయం తాళపాక అన్నమయ్య ప్రస్తావిస్తాడు. మనసి దాసులమైన మాకు విధేయ అంటాడు ఆయన. ఎంతో ఘనంగా పరవశంతో నీకు దాసులం అయితే మాకు నువ్వు విధేయుడిగా పక్కనే ఉంటావని చెప్తాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు అంటాడు. ముంగిట విష్ణు మంత్రము ముగి శుకుడు పఠించే శుక మహర్షి ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణుని ధ్యానంలోనే ఉంటాడు ఆయన. ఆ విషయాన్ని చెబుతూ నాకు మాత్రం వెంకటేశ మంత్రమే లభించింది అంటాడు. అలాగే నన్ను గావ కలిగేపో నన్ను రక్షిస్తోంది, నాకు గురుడిగే గాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశ్వర మంత్రము అంటాడు. ఆ వెన్నెల అన్నది మనలో ఉన్న అజ్ఞాన తిమిరాన్ని దూరం చేసే వెన్నెలగా మనం తీసుకోవాలి. అన్నమాచార్యుల వారు ఎంతో ఘనంగా రాసి నామ సంకీర్తన ప్రాశస్యాన్ని ప్రతి వాక్యంలో కూడా చెప్పడం జరిగింది. మనకి మహాభాగవతం చెప్తుంది, నామ సంకీర్తనం చేసే సర్వపాప ప్రణాశనం అని. నామ సంకీర్తనం చేస్తే సమస్త పాపాలు పటాపంచలైపోతాయని అంత గొప్పగా రాసిన ఈ అన్ని మంత్రములు ఇందే ఆవహించను అనే సంకీర్తనం నేటి పదామృత గీతికలో పాడుతూ మనపై అమృత వర్షిని రాగంలో అమృతం కురిపించబోతున్నారు హరిత సోదరిమణులు. అన్ని మంత్రములు ఇంతే ఆవరించెను, అన్ని మంత్రములు ఇంతే ఆవరించెను, వెన్నతో
వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవరించెను వెన్నతోరాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవరించెను వెన్నతోరాకు కలిగే వెంకటేశు మంత్రము
మంత్రము